నమస్తే నాగేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూన్ 12th రిలీజ్ అవుతుంది సార్. సో ఆ సినిమాను ఆపాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లుగా జనసేన నాయకులే ఆరోపిస్తూ ఉన్నారు. సో దీని మీద పెద్ద ఇష్యూ అవుతుంది సార్. దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది. దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక సినిమా, ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలా సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది థియేటర్ల యాజమాన్యానికి చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించాలని వాళ్ళు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు థియేటర్లను బంద్ చేయించడం ద్వారా హరిహర వీరమల్లుకు నష్టాలు వచ్చేలా చేయాలి అని చెప్పి ఒక 4 నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు. దానిలో దిల్ రాజు ఉన్నారట, అల్లు అరవింద్ ఉన్నారట, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ దగ్గుబాటి సురేష్ బాబు. వీళ్ళ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ముందుగా అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారు. అల్లు అరవింద్ బైట్. థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే, మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ 4 నేను లేను. ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. నాకు మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్ మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం. నిజమే కదండి. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఆ 4లో నేను లేను అంటూ అల్లు అరవింద్ ముందుకు వస్తే తర్వాత దిల్ రాజు కూడా నేను రెస్పాండ్ అయ్యారు సార్. ఒకసారి దిల్ రాజు బయట. మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్టు మేధావులు. టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా. ఇది పేపర్ మీద రాసుకోండి. జూన్ 19 ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీరు చెప్పండి. ఇప్పుడు అడిగారు కదా, ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? అంటే నైజాంలో సమస్య ఎక్కడ ఉన్నా సరే నైజాంలో సీరియస్ అయితే తప్ప ఈ విషయం పెద్దది అవ్వదు కదా. అది తప్పండి. ఎందుకు
ఆంధ్రప్రదేశ్ మన కాదా? అవసరం ఉంటే ఇప్పుడు ఇటెంట్ అటు మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు సార్ ఇప్పుడు ఇదిగో నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ జనసేనలో కీలక వ్యక్తి అయినా మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్ట్. సో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది సార్. దానిలో ఈ నిర్మాతల ప్రస్తావన కూడా వచ్చింది. తెలుగు సినిమా రంగం వారు తన సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. శ్రీ దిల్ రాజు గారు, శ్రీ అల్లు అరవింద్ గారు, శ్రీ డి సురేష్ బాబు గారు, శ్రీమతి వై సుప్రియ గారు, శ్రీ చిన్నబాబు, శ్రీ సి అశ్వనీదత్, శ్రీ నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అంటే ఈ పేర్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ నలుగురిలో వీళ్ళు ఉన్నారు అని ఆరోపణలు వచ్చాయి సార్. దానికి అంటే అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారు, దిల్ రాజు రెస్పాండ్ అయ్యారు, సురేష్ బాబు అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు సార్. మేమేం పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకోవాలని ట్రై చేయడం లేదు అన్నట్టుగా. సార్ ఈ ఇష్యూ మీద మీ కామెంట్. అంటే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడం నిజమైతే అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. సినిమాను సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. ఇదేమి జనసేన కార్యక్రమం కాదు కదా. ఇది పవన్ కళ్యాణ్ తెలుగునాట ఇది హైలీ పాపులర్ యాక్టర్. ఆయన సినిమా కొరకు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనను అభిమానించేవారు కావచ్చు, సినిమాను అభిమానించేవారు కావచ్చు. అలాంటప్పుడు నిజంగానే హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవటానికి ఎవరైనా ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తే అది నేరమవుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడే కాదు, ఉప ముఖ్యమంత్రి. నిజంగానే ఒక సినిమా రావడాన్ని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అడ్డుకుంటే ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్ కదా. ఇప్పుడు సినిమా ఈజ్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. భావప్రజ్ఞా స్వేచ్ఛలో సినిమా కూడా వస్తుంది. అంటే భావప్రజ్ఞా స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్. సో ఎవరో నలుగురు కలిసి ఒక ప్రజల భావప్రజ్ఞా స్వేచ్ఛను హరించి వేస్తుంటే రైట్ టు ఎగ్జిబిట్, రైట్ టు ప్రొడ్యూస్ ఎ ఫిలిం, రైట్ టు సీ ద ఫిలిం ఆల్సో, ఇవన్నీ రైట్స్ కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు క్రిమినల్ కేసు పెట్టడం లేదు? ఇంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఫలానా వాళ్ళు అడ్డుకుంటున్నారని కనుక ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ సినిమా రంగంలో కొంతమంది పెద్దల మధ్య ఎందుకు ఉండాలి వివాదంగా? ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఎ క్రిమినల్ యాక్ట్. ఇది నేరం కదా ఒక సినిమాని అడ్డుకోవడం అనేది. అందువల్ల ఇలా నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎక్కడ కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేకుండా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వారు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యాక్షన్ కావాలి, ఆరోపణ కాదు కదా. సో వెంటనే మరి హోంమంత్రి స్పందించాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, అదేం జనసేన కార్యాలయం నుంచి కాదు, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు, మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆరోపణలు చేసినప్పుడు లెట్ దెర్ బి ఇన్వెస్టిగేషన్. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. ఎందుకు ఆదేశించడం లేదు? సినిమా రంగంలో జరుగుతున్న ఈ మాఫియా ధోరణులు, ఇది మాఫియా కదా అడ్డుకోవడం అంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్థాయిలో ఉన్న హీరో సినిమాని అడ్డుకుంటే ఇక చిన్న సినిమాల గతి ఏంటి? ఇక సాధారణ సినిమాల గతి ఏంటి? ఇక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల కథ ఏంటి? లో బడ్జెట్ సినిమాల సంగతి ఏంటి? ఎవడు కాపాడాలి వీటిని? సో ఈ గుత్తాధిపత్యం అనేది ఇది మోనోపలీ చట్టాలు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో కూడా గూగుల్ పైన కేసులు నడుస్తున్నాయి మోనోపలీ పైన, గుత్తాధిపత్యం ఉండకూడదని. మన దగ్గర కూడా గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకించే కాంపిటీషన్ కమిషన్లు ఉన్నాయి. అందువల్ల గుత్తాధిపత్యమే నేరం అయితే అసలు ఇంకో సినిమాను అడ్డుకోవడం ఎంత పెద్ద నేరం? మరి నాకు నిజంగా అర్థం కాదు. ఆరోపణల స్థాయిలో ఎందుకు ఉంది? ఎందుకు హోంమంత్రి స్పందించి కేసు పెట్టడం లేదు? ఇది క్రిమినల్ యాక్ట్ కదా. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటున్న ప్రేక్షక పాత్ర ఎందుకు పోషిస్తోంది? ఆ నలుగురి పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆదేశించదు? దానిపైన చర్య ఎందుకు తీసుకోదు? ఇది మొదటిగా ఉండే క్వశ్చన్. రెండవది, సినిమా రంగంలో
అలా అనేక రకాల అనారోగ్య ధోరణులు ఉన్నాయి అనేది మరొక్కసారి రుజువైంది. సినిమా రంగంలో ఈ గుత్తాధిపత్యం ఉంది. థియేటర్ల విషయంలో కావచ్చు, సినిమా పరిశ్రమలోనే గుత్తాధిపత్యం ఉంది. మీకు సినిమా కొన్ని కుటుంబాల చేతిలో ఎలాగైతే రాజకీయాలు కుటుంబ రాజకీయాలుగా మారాయో, సినిమాలు కూడా సినిమా పరిశ్రమ గల కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోతుంది. వాళ్ళే హీరోలు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే ప్రొడ్యూసర్లు, వాళ్ళే థియేటర్ యజమానులు. ఈ ఈ ఈ రకమైన మోనోపలి ఏంటి? ఇది హెల్తీ అవుతుందా? ఒక సినిమా పరిశ్రమ ఎలా ఉండాలి అంటే, ఎవరికైనా సృజనాత్మకత ఉంటే వారు వచ్చి తమ సృజనాత్మకతను ప్రదర్శించుకోవటానికి పరిశ్రమ అన్ని రకాల అవకాశం ఇవ్వాలి. ఇలా అవకాశం ఇస్తుందా? అందువల్ల ఇవాళ ఈ రైజ్ చేసిన అంశమే కాదు. సో నీకు ఎవ్రీ స్టేజ్లో ఎవరైనా బాగా టాలెంటెడ్ పర్సన్ వస్తే అతను హీరో కావడం అంత సులభమా? హీరోయిన్ కావాలంటే ఏం కావాలో మనం కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్లో చూసాం కదా. కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్ పైన ఇంతవరకు ఏమీ లేదు, విచారం లేదు, ఏమీ లేదు. సమంత లాంటి వాళ్ళు రైజ్ చేశారు, సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖ మహిళలు రైజ్ చేశారు. ఎవ్వరూ ఎక్కడా పట్టించుకున్న పాపాడ పోలే. ఏ ఒక్కడిపైన కేసు లేదు, ఏమీ లేదు. అక్కడ హేమా కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత కేరళలో దేశమంతా చర్చ జరిగింది. కానీ ఏ సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద మనిషి పైన యాక్షన్ అయింది? తర్వాత డ్రగ్స్ పైన సినిమా పరిశ్రమ ఉందని ఎవరిపైన ఏ చర్య అయింది? అంటే మేము చట్టానికి దొరకని సూపర్ నేచురల్ ఫోర్స్గా సినీ పరిశ్రమ ఉంటే ఇట్లా. ఇప్పుడు డ్రగ్స్ వచ్చినా సినిమా దగ్గరే ఉంటుంది. మీకు కాస్టింగ్ వచ్చిన సినిమా రంగం పైన ఆరోపణలు. ఇప్పుడు ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమాను కూడా అడ్డుకునేటువంటి నేరపూరిత ధోరణులు. మరి ఇది చాలా ప్రమాదకరం కదా. ప్రభుత్వాలు ఎందుకు ఆగుతున్నాయి? నాకు నిజంగా అర్థం కాని అంశం. తర్వాత మీకు వ్యాపారంలో ఉండేటువంటి ఈ అనారోగ్యకర ధోరణిని ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాను, ఇంకో కంపెనీ దాన్ని అడ్డుకుంటారా? కంపెనీ కేసు పెట్టదా? సో పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలి. నిజంగా చెప్పాలంటే క్రిమినల్ కేసు పెట్టాలి. నా సినిమా అడ్డుకుంటున్నారు, పలానా వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టరు? కోర్టులో కేసు ఎందుకు వేయరు? ఇదేమి వ్యక్తుల మధ్య ఘర్షణ కాదు కదా. ఒక వ్యవస్థలో ఉండేటువంటి నేరపూరిత ధోరణి నిజమే అయితే వ్యవస్థలో ఉండే నేరపూరిత ధోరణి పైన అడ్రస్ చేయాల్సిన విధానం ఇది కాదు. స్టేట్మెంట్లు ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ప్రకటన స్టేట్మెంట్ ఇచ్చి ఇక అల్లు అరవింద్ దిల్ రాజులకు కూడా మేము లేము అని అనడం కాదు కదా. ఇప్పుడు వారి శీల పరీక్ష కాదు ఇది. అది తెలుగు సినీ పరిశ్రమకు శీల పరీక్ష. ఇది వ్యక్తుల శీల పరీక్ష కాదు కదా. ఆ ఇద్దరున్నారా, ఏ ఇద్దరున్నారా అంటే ఇప్పుడు మీకు అల్లు అరవింద్ బయటలో కానీ దిల్ రాజు బయటలో కానీ అలాంటి ధోరణి లేదని అంటలేదు. మేము లేము అందులో అంటున్నారు. మేము లేవన్నారు సినిమా రంగంలో పెద్దలుగా. మేము లేము అని మీరు సమర్థించుకోవడం కాదు కదా. సినీ పరిశ్రమలో ఈ ధోరణి ఉందా లేదా? ఇలా ఒకరి సినిమాలు ఇంకోరు అడ్డుకోవడం అనే ధోరణి ఉందా? చిన్న సినిమాలకైతే అసలు అవకాశమే ఇవ్వని పరిస్థితి ఉందా? థియేటర్ల మీ గుత్తాధిపత్యంలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తున్న ధోరణి ఉందా లేదా? దీనిపైన చర్చ జరగాలా లేదా? ఇదే కాకుండా సినీ పరిశ్రమలో ఉండే అనేక రకాల అనారోగ్య ధోరణి. ఇవాళ ఒక సినిమా ప్రజలకు అందుబాటులో లేని కళగా మారిపోతుంది. వేల కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నారు. సినిమాలు మేము ఎక్కువ పెట్టుబడి పెట్టాం, మాకు డబ్బులు రావాలి అని చెప్పి టికెట్ల ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వాలు ఉదారంగా వాళ్ళు అడగడమే తరువుగా సినిమా టికెట్లు అడ్డగోలుగా పెంచేస్తున్నారు. థియేటర్లలో చిన్న ప్యాకెట్ పాప్కార్న్కు అడ్డగోలుగా రేటేస్తారు. ఒక వాటర్ బాటిల్కు భయంకరంగా రేటేస్తారు. దీనిపైన ఎక్కడా ఎవరి చర్యలు మాట్లాడతారు తప్ప ఎవరి చర్యలు ఉండవు. సినిమా థియేటర్లలో ఉండేటువంటి దరిద్రం ఇది. మరి ఇలా మీకు సినిమా పరిశ్రమ ప్రేక్షకులకు జరుగుతున్న సమస్య ఏంటి? ఇప్పుడు హీరోయిన్ల సమస్య కాస్టింగ్ కావచ్చు. సినిమాలు పవన్ కళ్యాణ్ లాంటి వారి సమస్య అసలు థియేటర్లు అడ్డుకోవడము, చిన్న సినిమాలకు అవకాశమే లేకపోవడము, కొద్దిమంది గుత్తాధిపత్యం, కొత్త కళాకారులకు అవకాశం ఇవ్వలేకపోవడం. ఏమైనా ఆ కుటుంబాల నుంచే సినిమాల వాళ్ళు రావాలి తప్ప బయట వాళ్ళకు సంబంధాలు ఉండవు. కొత్తగా ఏ సంబంధం లేని సినిమా హీరో రావాలంటే నానా కష్టాలు పడి అనేక వలయాలు ఛేదించుకొని సినిమా పరిశ్రమలో నిలదొక్కోవాలి. ఒక కొత్త హీరో కానీ కొత్త ప్రొడ్యూసర్ కానీ. అందువల్ల ఈ ఎపిసోడ్ రైజ్ చేస్తున్న సీరియస్ అంశం ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డర్ట్ టు బి క్లీన్డ్. మురికి చాలా ఎక్కువగా ఉంది.
దాన్ని ఉతికి ఆరేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. దీనికి మరి ఎవరు పూనుకుంటారు? ప్రభుత్వమే పూనుకోవాలి. ఎందుకంటే సినిమా కూడా పరిశ్రమే. సో సినిమా పెద్దలు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు, స్వీయ నియంత్రణ సాధ్యం కానప్పుడు ఇంకో మార్గం ఏంటి? ప్రభుత్వమే దానికి మార్గము. ప్రభుత్వం అన్నా జోక్యం చేసుకుని సినీ పరిశ్రమలో ఉన్న అనారోగ్య ధోరణులన్నింటినీ సరిచేసే ప్రయత్నం చేయాలి. ఇది వ్యక్తిగత సమస్య కాదు కదా, హరిహర వీరమల్ల సమస్య కాదు, పవన్ కళ్యాణ్ సమస్య కాదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటనలు అంటే పవన్ కళ్యాణ్కి రిప్రజెంట్ చేయడు, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకే రిప్రజెంట్ చేయడు, ప్రతి తెలుగు సినిమాకు రిప్రజెంట్. ఇది గవర్నమెంట్ కదా, అది మర్చిపోతే ఎట్లా? అందులో ఈగో క్లాషులు, సినిమా వాళ్ళు మేము లార్జర్ దెన్ గాడ్ అనుకుంటారు, మేము దేవునికన్నా ఎక్కువ అనే భావన సినిమా వాళ్ళలో చాలామందిలో ఉంది. సామాన్యుడికి మేము అందుబాటులోనే ఉండమని. ఆ సామాన్యులు సినిమా చూస్తేనే వీళ్ళు సెలబ్రిటీలు అవుతారు. కానీ వీళ్ళు సెలబ్రిటీలు అయ్యాక మాత్రం సామాన్యుడి పైన సారీ చేస్తామంటారు. ఆ సినిమాల్లో వచ్చేటువంటి కంటెంట్ పైన గోల, ఆ కంటెంట్ ఇష్టం వచ్చినట్టుగా స్మగ్లర్లను హీరోలు చేస్తారు. దానిపైన వివాదాలు మనం చూసాం. ఇద్దరు పవన్ కళ్యాణ్ మాట్లాడని చూసాం. అందులో పర్సనల్ తగాదాలు, అసలు ఏంటి ఈ మురికంత ఏంటి కదా, ఆలోచించాలి కదా. నేను ఎప్పుడో క్లీన్ చేయాలి కదా. ఇంత అద్భుతమైన కళ, విశ్వనాథ్ లాంటి కళా తపస్సులను సృష్టించినటువంటి రంగం కదా, మహానటుల్ని నటీమణుల్ని సృష్టించిన రంగం కదా. అవన్నీ పోయాయి కదా. పోయి ఇలాంటి చెత్త గొడవలతో సినీ పరిశ్రమ కూరుకుపోతే అది తెలుగు కళామ తల్లికి అవమానం కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఇచ్చిన ప్రకటనలో సినీ రంగం కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గురించి కూడా ప్రస్తావించారు సార్. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అంటూ కాస్త వెటకారంగా చురకలు వేస్తూ ఈ లెటర్ రిలీజ్ చేశారు, ఈ ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోన్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా అంటూ క్వశ్చన్ చేశారు సార్. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్రనటుల్ని ఎలా చేత్కరించిందో మరచిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది అంటూ చాలా అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ముఖ్యంగా ఎందుకు సినీ రంగం అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి రాలేదు? మరి గతంలో మీరు వచ్చారు, అవమానాలు పడ్డారు, కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా ఘాటుగా క్వశ్చన్ చేశారు సార్ పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఇది ఈగో ప్రాబ్లమా? అంటే చంద్రబాబు నాయుడు కలవకపోవడం వల్ల కోపం వస్తుందా? నాకు నిజంగా అర్థం కాని విషయం. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కలుస్తారు, లేకుంటే కలవరు. వచ్చి కలవాలి, అందరూ వచ్చి మర్యాదపూర్వకంగా దండం పెట్టుకొని పోవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి? అసలు ఈగో కూడా మంచిది కాదు కదా అంటే నేను నిజంగానే వాళ్ళకి ఇష్యూస్ ఉంటే ప్రభుత్వం పిలవచ్చు. దీంట్లో ఈగో ఎందుకండి? తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి ప్రభుత్వం కోరుకుంటే ప్రభుత్వమే సినిమా రంగంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి, సినిమా రంగం ఇది నాట్ అండ్ ఎలక్టెడ్ బాడీ. ఫిల్మ్ ఛాంబర్కి ఏదో ఎలక్షన్స్ అవుతాయి, మాకు ఎలక్షన్స్ అవుతాయి. కానీ ఫిల్మ్ ఛాంబర్కు మాకు నాయకత్వం వహించే వాళ్ళే సినిమా రంగాన్ని శాసించరు. సినిమా రంగాన్ని శాసించేవారు వేరే వాళ్ళు ఉంటారు. మీరు పిలవండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర రంగ పరిశ్రమ అభివృద్ధి కొరకు సినిమా రంగం పెద్దలు ఎందుకు పిలవలేదు? వాళ్ళే రావాలి, వాళ్ళే వచ్చి మాట్లాడాలి, మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు కలవాలి, బొకే ఇవ్వాలి. అసలు ఈ గోలే నాకు నిజంగా అర్థం కాని విషయం. నిజంగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్టించుకోకపోతే చాలా తప్పేది. ముఖ్యమంత్రి అందులో చంద్రబాబు నాయుడు అంటే చాలా రెస్పెక్ట్ కూడా. తెలుగుదేశం పార్టీకి సినిమా రంగానికి చాలా సన్నిహిత సంబంధం. మన నందమూరి బాలకృష్ణ ఏం చేస్తున్నాడు? సినిమా రంగంలో ఆయన భాగస్వామి కాదా? అసలు తెలుగుదేశంలో చాలామంది సినిమా పెద్దలు ఉన్నారు కదా. సో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళంతా ఏం చేస్తున్నారు మరి? అసలు ఆశ్చర్యంగా ఉంది నిజంగానే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే పంచాయతీ ఉండే, జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమ గౌరవించలేదని. తెలంగాణలో మనం అదే పంచాయతీ విన్నాం, రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా పరిశ్రమ గౌరవించలేదని. కానీ చంద్రబాబు నాయుడును గౌరవించకపోవడం అనేది నిజంగానే అయితే దాని మించిన ఆశ్చర్యం ఇంకోట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉండకపోవడం ఏంది? ఆయన సినీ పరిశ్రమకు తెలుగుదేశానికి ఉన్న అనుబంధం మనకు తెలుసు కదా. మరి నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో పెద్దల్లో భాగం కాదా? ఆయన ఏమైనా వేరా? మరి బాలకృష్ణ ఎందుకు వస్తలేడు అనే క్వశ్చన్ వస్తుంది కదా.
సో అనేక మంది సినిమా డైరెక్టర్లు, సినిమా నటులు తెలుగుదేశంలో చాలా పదవులు కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా పార్టీలోనే ఉన్నారు కదా తెలుగుదేశంలో సినిమా రంగ ప్రముఖులు లేరా? మరి వాళ్ళందరూ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు? అంటే వాళ్ళు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు కలవడానికి నలుగురిని పట్టుకొని ఎందుకు రావడం లేదు? అంటే చూస్తుంటే చాలా పెద్ద గందరగోళం, గొడవలు ఉన్నట్లున్నాయి ఇందులో మెగా ఫ్యామిలీలో ఉన్న వివాదాల నుంచి మొదలుకొని అన్ని వివాదాలు కలగాబలగం చేసినట్టుగా కనబడుతున్నాయి. బట్ ఒకటి మాత్రం నిజం, ఆ సినిమా పవన్ కళ్యాణ్ రైజ్ చేసిన అంశము వాళ్ళ టికెట్లు పెంచుకోవడానికి చూపిన శ్రద్ధ, సినిమా పరిశ్రమ, ఆ పరిశ్రమపై ఆధారపడ్డ శ్రమజీవులు ఉంటారు, కార్మికులు, ఆ సినిమా ప్రేక్షకులకు మెరుగైన సినిమా ఎలా రావాలి, ఇలాంటి అంశాలపైన సినీ పరిశ్రమ దృష్టి పెట్టిన ఉదాహరణలు అయితే ఎప్పుడూ లేవు, మీకు ఎన్నడూ లేవు. ఏమైనా ఉంటే మనం వార్తల్లో చూసేది, మేము 100 కోట్లు 500 కోట్లతో సినిమా తీసాం, మేము 1000 కోట్లతో సినిమా తీసాం, మాకు టికెట్లు పెంచండి అని మాత్రమే అడుగుతారు. ఇంతవరకు ఎప్పుడన్నా థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు ఎలాంటి సేవలు మెరుగు కావాలి, హౌ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ ఇన్ థియేటర్స్ అని తెలుగు సినిమా పెద్దలు ఎప్పుడన్నా మాట్లాడని విన్నారా మీరు? నేనైతే వినలే. ఎన్నడన్నా పెద్ద వాళ్ళందరూ కూర్చొని, మీరు సినిమా రంగంలో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూర్చొని థియేటర్లలో మనం మరింత ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వగలం సినిమా ప్రేక్షకులకు అని ఎక్కడన్నా సీరియస్గా చర్చించిన ఉదాహరణ ఉందా? లేదు. పోనీ మంచి సినిమాలు, సమాజానికి సందేశాత్మక సినిమాలు, సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడానికి సినిమా రంగాన్ని ఎలా ఒక పవర్ఫుల్ వెపన్గా, ఆయుధంగా వాడాలి అని ఎవరన్నా సినిమా పెద్దలు చర్చించంగా విన్నారా మీరు ఎప్పుడన్నా? ఒక్క సెమినారో, ఒక్క రౌండ్ టేబుల్, ఒక్కరు కలిసి కూర్చొని మాట్లాడుకునే ఉదాహరణ ఉందా? 3, సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడం అనే ఆలోచన తప్ప సినిమా ఖర్చులు తగ్గించి సినిమా ప్రేక్షకులకు మరింత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండేలా మనం ఏం చేయగలం? దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించే చూసారా మీరు ఎప్పుడన్నా? మీరు ఇంతవరకు అలా అంటే సినిమాను చూసే వారి దృక్కోణం నుంచి వారికి ఎలా మెరుగైనటువంటి సేవలు అందించాలి, ఓ మంచి సినిమాలు ఎలా తీయాలి, దీని మీద ఎప్పుడు చర్చ ఉండదు. చర్చల్లో మేము 500 కోట్లతో సినిమా తీసాం, 1000 కోట్లతో సినిమా తీసాం, మా వ్యాపారం, మా గోళ, మాకు డబ్బులు రావాలి, ఇదే పంచాయతీ, మాకు డబ్బులు రావాలని పెంచి అసలు అందరూ కూర్చొని ఒక ఆస్కార్ అవార్డ్స్ని మనము అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను ఎలా తీసుకెళ్ళాలి అని చర్చించంగా మీరు ఎప్పుడన్నా మీడియాలో చూసారా? పోనీ సినిమా రంగంలోకి వస్తున్న కొత్తగా వచ్చే కళాకారులు ఎలా వారికి అవకాశాలు ఇవ్వాలి అని చర్చించంగా చూసారా? ఎన్నడన్నా? ఇప్పుడు కొత్తగా ఎంతోమందికి సినిమా నటులు కావాలి, నటీమణులు కావాలని ఆశిస్తారు, కొత్తగా డైరెక్టర్ కావాలని ఆశిస్తారు. వారికి మేము ఏ రకంగా సినీ పరిశ్రమ ద్వారాలు తెలుస్తుంది, ప్రోత్సహిస్తుంది అని ఎక్కడన్నా చర్చించంగా మీరు చూసారా? చర్చించి ఇంకో ఈ పని చేయాలి. అందువల్ల సినిమా పరిశ్రమలో ఉండే బాధ్యతారాహిత్యానికి ఇది ఒక పరాకాష్ట. మీరు సినిమా పరిశ్రమ అంటే మేము పెట్టుబడి పెడతాం, మేము డబ్బు సంపాదిస్తాం, మాకు ఎక్కువ టికెట్లు ధరలు కావాలి, దాని కొరకు మేము ప్రభుత్వంతో బార్గెనింగ్ చేసుకుంటాం. ప్రభుత్వాలు కూడా అదే, మమ్మల్ని కలిస్తే చాలు, మర్యాదపూర్వకంగా కలవడలేదు, ఇది కాదు సమస్య. సమస్య వేరు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారా లేదా అని ఇగో సమస్య ఎందుకు? సినిమా పరిశ్రమను ఎలా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్కి సినిమా పరిశ్రమ ఎలా తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్స్ను ఎలా పెంచాలి, సినిమా రంగాన్ని విశాఖపట్నంలో ఎలా డెవలప్ చేయాలి, వీటిపైన మీకు సినిమా పెద్దలు చర్చించరు, ప్రభుత్వము సినిమా పెద్దలు పిలవదు, సినిమా పెద్దలు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవరు. మరి ఎట్లా? ఇంతకాలం ఈగో క్లాష్. అందువల్ల ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏంటో నాకు నిజంగా అర్థం కాని విషయం. అందులో మరి తెలుగుదేశం అనుకూల సినిమా పెద్దలు చాలామంది ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారో తెలియదు. అంటే మరి అందులో పవన్ కళ్యాణ్కు అల్లు అరవింద్కు మధ్య గ్యాప్ ఉంది, ఆ గ్యాపే మొత్తం సినిమా పరిశ్రమ గ్యాప్గా మారిందా? దీనికి కారణాలు ఏంటి? మన సినిమా పరిశ్రమలో ఈ వ్యక్తిగతమైన విభేదాలు ఏంటి? దిస్ ఇస్ సంథింగ్ టు బి సీరియస్లీ వాచ్ కదా. నేనే పవన్ కళ్యాణ్ అన్నట్టు మీరు
మీరు నిజంగానే ఎలక్టెడ్ బాడీస్తో మాట్లాడండి, మా అసోసియేషన్తో, ఫిలిం ఛాంబర్తో మాట్లాడండి. అవి ఎలక్టెడ్ బాడీస్ కదా, సో ఆడ ఎలక్షన్లు అవుతాయి. లేదు మీరు కావాలనుకుంటే సినిమా వేదికలతో మాట్లాడండి. అటు ప్రభుత్వము ఇటు సినిమా కూడా దీన్ని ఒక తమ దూరంలో తాము నడిపించుకుంటే ఏ రకంగా తయారవుతుంది? ఈగో క్లాష్ ఎందుకు? చూస్తుంటే గవర్నమెంట్లో ఈ సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్కి మధ్య ఒక పెద్ద ఈగో క్లాష్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీలో ఈ కవిత అలక ఇష్యూ నడుస్తూనే ఉంది సార్. నిన్న రాయబారానికి కూడా పంపారట కేసీఆర్. సో ఫలించలేదు ఈ రాయబారం అనేది సమాచారం. సో రీసెంట్గా ఈ కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు ఏసీబీ జారీ చేస్తే దాని మీద కవిత కూడా రెస్పాండ్ అయ్యారు సార్. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ మీద కేసు పెట్టారు, నోటీసులు జారీ చేశారు అని చెప్పి కవిత కామెంట్ చేశారు. అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే కేటీఆర్కి కవితకి మధ్యలో కేసీఆర్ ఫ్యామిలీలో ఏదో ఆధిపత్య పోరు కొనసాగుతోంది అనే చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఈ కేటీఆర్కి కవితకి మధ్య శాంతి చర్చలు ఫలించాయా? అందుకే కామెంట్ చేశారా ఈ నోటీసుల మీద కవిత? అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ను బట్టి మనం ఒక పొలిటికల్ ప్రాసెస్ను అంచనా వేయలేము. సహజంగానే ఇప్పుడు కవిత మీకు కేటీఆర్ వ్యాఖ్య చేశాడు, మీ పార్టీలో కోవర్టులు ఉన్నారు అని కవిత లేఖలో పేర్కొన్నారు. అంటే ఆ కోవర్ట్ల సంగతి ఏమో కానీ రేవంత్ కోవర్ట్లు ఉన్నారు అన్నట్టు మాట్లాడాడు. ఇండైరెక్ట్గా కవితను రేవంత్ కోవర్ట్గా కేటీఆర్ అన్నట్లే, లేకపోతే ఆ చర్చ ఎందుకు వస్తుంది? మీరు ఆ బయట చూస్తే మనకు అర్థమవుతుంది. మా పార్టీలో కోవర్ట్ల సంగతి ఏమో కానీ రేవంత్ కోవర్ట్లు ఉన్నారు అని. సో రేవంత్ కోవర్ట్లుగా కవితను, అంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి కవిత నడిపిస్తోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి కవిత నడిపిస్తున్నారు అనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ వర్గాల నుంచి ఆల్రెడీ వస్తుంది. సో ఈ ఆరోపణను ఖండించడానికి కవిత ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది క్లియర్గా రేవంత్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు కదా. సో అందువల్ల తాను రైజ్ చేస్తున్న అంశాలు పిఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ శక్తుల ప్రభావానికి లోనై రైజ్ చేయడం లేదు. తాను రైజ్ చేస్తున్న అంశాలు బీఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ శక్తుల ప్రయోజనాన్ని కొరకు లేవనెత్తడం లేదు. తాను జెన్యూన్గా లెజిటిమేట్గా ఫీల్ అవుతున్న అంశాలే లేవనెత్తుతున్నా అనేది కవిత చెప్పదలుచుకోవచ్చు. ఎందుకంటే రేపు కవిత తీసుకునే ఏ పొలిటికల్ కోర్స్ ఆఫ్ యాక్షన్కైనా ఆమెకు మద్దతుగా రావాల్సిన వారు బీఆర్ఎస్ అభిమానులే తప్ప కాంగ్రెస్ అభిమానులు, బీజేపీ అభిమానులు రాదు కదా. ఇప్పుడు ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి నాయకురాలు అయ్యే అవకాశం ఏమీ లేదు. ఒకవేళ ఆమె కాంగ్రెస్లో చేరితే ఆమెకు ఎంత గుర్తింపు వస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఆమె బీజేపీలో చేరితే ఆమె అడిగిన ప్రశ్నకే అర్థం లేదు, కేసీఆర్ 2 నిమిషాలు ఎందుకు మాట్లాడాడు అని. సో ఆమె స్పెక్యులేషన్ ఏమొస్తుంది? 2 పాసిబిలిటీస్. ఒకటి, ఆమె ఇది టీ కప్పులో తుఫాన్ లాగా ఆగిపోవాలి, ఫ్యామిలీలో ఉండే ఘర్షణ కనుక దాన్ని సెటిల్ అన్న అయిపోయి మళ్ళీ కవిత సాధారణంగా బీఆర్ఎస్ నాయకురాలిగా మళ్ళీ మారి నేనేం బీఆర్ఎస్ నష్టం చేయాలని కాదు, మా పార్టీని బాగు చేయటానికే నేను ప్రయత్నిస్తే ఈ మీడియా వక్రీకరించింది నా మాటల్ని, మీడియా తన స్వప్రయోజనాల కొరకు దీని ఇష్యూగా మార్చింది, అసలు ఇష్యూనే లేదు, మా నాన్న దేవుడు మా అన్న దేవుడు అంటే అయిపోతుంది పంచాయతీ. అట్లా ఒక్కటి పరిష్కారం కావాలి. రెండవ పరిష్కారం ఏంటంటే బయటకు వచ్చి పార్టీ పెట్టాలి. ఈ 2 పరిష్కారాలు ఉన్నాయి. సో ఒకటి, కేసీఆర్ అన్న రాజీ పడి కవిత డిమాండ్లను కొన్నిటిని అంగీకరించి కవితకు లార్జర్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ రోల్ ఇవ్వడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి, ఆమె బయటకు వచ్చి ఆమె పార్టీ పైన వ్యతిరేకంగా ఇంకో పార్టీ పెట్టి ఇంకో పరిష్కారం. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఆమె వెనకాల రావాల్సింది బీఆర్ఎస్ వాళ్ళకే, వేరే వాళ్ళు రారు. కాంగ్రెస్ అభిమానులు బీజేపీ అభిమానులు రారు. ఒక్కసారి కవిత కాంగ్రెస్ ప్రయోజనాల కొరకు బీజేపీ ప్రయోజనాల కొరకు ఇదంతా చేస్తుందన్న భావన వస్తే బీఆర్ఎస్ అభిమానులు ఎవరు కవిత వైపు రారు. ఇప్పుడు ఇంతవరకు చూస్తున్న పరిణామాలు చూస్తే బీఆర్ఎస్లో నాయకులు ఎవరు దాదాపు 99% కేసీఆర్ కేటీఆర్ వైపే ఉన్నారు తప్ప కవిత వైపు ఉన్నట్టు కనిపించడం లేదు. తెలంగాణ జాగృతితో సంబంధాలున్న కొద్దిమంది మినహా కవిత వైపు బీఆర్ఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున
ర్యాలీ అయ్యే వాతావరణం అయితే యాజ్ ఆఫ్ టుడే కనిపించలేదు. భవిష్యత్తులో ఏమవుతుందో మనం ఎవరము స్పెక్యులేట్ చేయలేము. అందువల్ల ఇలాంటి సమయంలో తన ఉనికిని కవిత కోల్పోదు కదా. తన ఉనికి ఏమో బీఆర్ఎస్ అనుకూల సెక్షన్లోనే తన ఉనికి ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో అనుభవం కూడా ఉంది. షర్మిల ఎప్పుడైతే జగన్కు వ్యతిరేక పోరాటం చేపట్టి చంద్రబాబు నాయుడు పైన కూటమి పైన ఒక్క మాట అనకుండా ఉదయం లేస్తే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ పోతే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరు షర్మిల ఏమని రాలేదు కదా. జగన్కు డ్యామేజ్ చేస్తే చేయొచ్చు షర్మిల, కానీ తాను లాభపడింది అయితే ఏమీ లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. సో అందువల్ల కవిత కూడా తెలుసు కదా, ఇప్పుడు తాను బీఆర్ఎస్ను డిస్టర్బ్ చేస్తానికి ఈ పని చేస్తున్నాను, కాంగ్రెస్కు లాభం కొరకో బీజేపీకి లాభం కొరకో చేస్తున్నాను, లేదు తాను చేసే పని కాంగ్రెస్కు లాభం అవుతుంది అనే భావన కలిగిస్తే ఇక బీఆర్ఎస్లో వెనకాల ఉన్న సెక్షన్లు ఏవి కవిత వెంబడి రావు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఏవైనా మార్పులు రావాలని కోరుకుంటారేమో. కవిత రైజ్ చేసిన అంశాలన్నీ రైట్ అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కవిత రైజ్ చేసిన అంశాలు తప్పని ఎవరు అనడం లేదు. ఆమె రైజ్ చేసిన అన్నీ అందరికీ తెలిసినయే. కేసీఆర్ వ్యవహార సరళి, అందరినీ కలవడు అని, కేసీఆర్ కొన్ని విషయాలపైన మాట్లాడుంటే బాగుండును, బీజేపీ పైన 2 నిమిషాలు ఎందుకు ఇవన్నీ బీఆర్ఎస్లో ఉన్న అభిప్రాయాలే. కవిత ఏమీ కొత్తగా వ్యక్తం చేసింది ఏం లేదు. కవిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా బీఆర్ఎస్లో పెద్దగా ఎవరు విభేదించడం లేదు. ఆమె ఇంటర్నల్గా రైజ్ చేసి ఉంటే అసలు అభ్యంతరమే ఉండేది కాదు, ఆమెకు పెద్ద మద్దతు కూడా వచ్చేది, ఆమె చెప్పేది కరెక్టే అని. కానీ ఆమె ఎప్పుడైతే బహిరంగంగానే వ్యాఖ్యలు చేసి దయ్యాలు కోవట్లను మాట్లాడారో అప్పుడు బీఆర్ఎస్ ఎంబరాస్మెంట్లో పడ్డది. అందువల్ల కేసీఆర్ చుట్టూ ఉన్న వారు దయ్యాలు కోవట్లు అన్న తర్వాత నీకు ఇష్యూ మారిపోతుంది కదా. అందువల్ల కవిత రైజ్ చేసిన ఆర్గనైజేషనల్ ఇష్యూస్ కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ కేసీఆర్ ఉపన్యాసం కానీ కేసీఆర్ వ్యవహార సరళికి కానీ ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సగటు బీఆర్ఎస్ కార్యకర్త భావించేది. ఆమె చెప్పిన దాంట్లో ఏది కొత్తది లేదు. ఆమె డ్యామేజింగ్గా కొత్త విషయాన్ని కనుక్కొని చెప్పింది కూడా ఏమీ లేదు. ఆమె జెన్యూన్గా ఉన్న ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయిలోనూ పార్టీలోనూ ఉన్న భావాలనే వ్యక్తం చేసింది. అందువల్ల కంటెంట్తో ఎవరికి పంచాయతీ లేదు, ఫామ్తోనే పంచాయతీ. ఆ ఫామ్ ఏంటి బహిరంగంగా అయితే అందుకే ఆమె నేను లీక్ చేయలేదు, ఆ దయ్యాలు ఆ కోవట్లే లీక్ చేశారంటారు. వాళ్ళు ఎందుకు లీక్ చేయించుకుంటారు? తమ పైన తామే దాడి చేయించుకుంటారా? బీఆర్ఎస్ నాయకత్వమే కేసీఆర్ కేటీఆర్ లీక్ చేయించుకొని కవిత లేఖ ద్వారా పార్టీని ఇబ్బందుల్లో పెట్టుకుంటారా? ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. వాళ్ళందరూ వాళ్ళే ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకుంటారని. బట్ ఏదైనా ఈ ఒక్క స్టేట్మెంట్ అంటే కేటీఆర్ పైన ఏసీబీ కేసు పెట్టింది కనుక దాన్ని ఖండించడం వల్ల ఇక మొత్తం సమస్య పరిష్కారం అయిందని కంక్లూజన్ రాలేము. అల్టిమేట్గా సమస్య పరిష్కారానికి కవితకు ఏ పొలిటికల్ రోల్ ఇస్తారు, ఆమె ఏ పొలిటికల్ రోల్ ఆశిస్తోంది, ఆమె ఏ పొలిటికల్ రోల్ బీఆర్ఎస్లో ఆశిస్తోంది, ఆమె ఏ పొలిటికల్ రోల్ కేసీఆర్ ఇస్తారని. ఆ ఒక్క కుర్చీ మినహా ఇంక ఏ పొలిటికల్ రోల్ ఆశించినా కాంప్రమైజ్ సాధ్యము. ఆ ఒక్క కుర్చీ అంటే కేసీఆర్ ఖాళీ చేసే కుర్చీ రేపు భవిష్యత్తులో ఆ కుర్చీని కనుక కవిత ఆశించకపోతే పంచాయతీ ఏమీ ఉండదు, సమస్య సులభంగానే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు. అందువల్ల ఆమెకు ప్రాధాన్యత పెంచడానికి పెద్ద అభ్యంతరం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఆ కుర్చీని కోరిందనుకోండి, మా నాన్నగారు ఖాళీ చేసే కుర్చీ నాకు కావాలి అంటే అది మాత్రం కేసీఆర్ ఎట్టి పరిస్థితులు ఇవ్వడు. అది కేటీఆర్కి ఇస్తానని వరంగల్ సభ ద్వారా స్పష్టంగా వెరీ బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ కేసీఆర్ ఇచ్చేశాడు. సో అందువల్ల అందులో మనసు మార్చుకొని ఉంటుందా? పార్టీ నష్టపోయినా పార్టీ దెబ్బతిన్నా ఏదన్నా కానివ్వండి దానికి ఏమీ కేసీఆర్ వెనకాడుతున్నాయి అనుకోను. అందువల్ల కవిత తేల్చుకోవాల్సింది ఏంటంటే తాను ఏ రకమైన పొలిటికల్ రోల్ అంటే ఆ ఒక్క కేసీఆర్ ఖాళీ చేసే సీటు తప్ప ఇంకేదన్నా ఆశిస్తే ఆమె ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఇట్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు ఉదాహరణకు ఈ లిక్కర్ కేసు వచ్చాక కొంతకాలం ఓపిక పట్టు అని తండ్రి అడిగాడని కాదు, నాకు వెంటనే నాకు రోల్ కావాలని ఆమె అడగడం ఇవన్నీ పరిష్కారం అవుతాయి, సాధ్యం కాదు. ఈవెన్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత అడిగారని ఇలాంటివన్నీ కెన్ బి నెగోషియేటెడ్. ఇవాళ కాకపోతే రేపైనా వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దగ్గర మాత్రం కొడుకేనా కూతురు కాకూడదా అని అడిగారు అనుకోండి,
దానికైతే కేసీఆర్ కొడుకే అని ఆన్సర్ చెప్తాడు. కొడుకే అని ఆన్సర్ ఎందుకు చెప్తాడంటే మన దేశంలో ఉన్న సాంస్కృతిక వారసత్వం అలాంటిది. మన దేశంలో కొడుకులే అయ్యారు తప్ప స్టాలిన్ అయ్యారు కానీ కనిమోజీ కాలే కదా. సో మన దేశంలో తేజస్వి యాదవ్ అయ్యాడే తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు కాలేదు. రైట్ అండ్ రాంగ్ అని నేను అంటలేను. ప్రియాంక గాంధీ కాలే కదా, రాహుల్ గాంధీ అయ్యాడు కదా. ఇది భారతీయ సమాజంలో ఉండే స్వభావం మనకు తెలియంది కాదు. అందులో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. కవిత రోల్ కన్నా కేటీఆర్ రోల్ పార్టీలో గవర్నమెంట్లో చాలా ఎక్కువ. అందువల్ల మీకు కవిత కంట్రిబ్యూషన్తో పోలిస్తే కేటీఆర్ కంట్రిబ్యూషన్ టు బీఆర్ఎస్ అసలు చాలా చాలా ఎక్కువ, కంపారిజన్ కూడా లేదు. అలాంటప్పుడు ఇక కొడుకు కూతురున్న చర్చ ఎక్కడ వస్తుంది? ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ చూసినా కేటీఆర్ఏ పైన ఉంటాడు తప్ప కవిత ఉండే క్వశ్చనే లేదు కదా. అయినా కేటీఆర్ దాదాపు క్యాబినెట్లో నెంబర్ 2గా 10 ఏళ్ల పాటు ఉన్న సమయంలో కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి కేసీఆర్ నియమించినప్పుడు కానీ ఏనాడు కవిత అభ్యంతరం చెప్పకుండా ఈనాడు అభ్యంతరం చెప్తే దానికి రిలవెన్స్ ఏముంటుంది? సో అందువల్ల భారతీయ సమాజంలో ఉండే సహజ ధోరణి రీత్యా చూసినా, ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ రీత్యా చూసినా కేటీఆర్ ప్లేస్ను కావాలి అని కవిత కోరుకుంటే కాంప్రమైజ్ ఉండదు. అది కాక ఇంకా ఏదైనా కోరుకుంటే ఇట్స్ పాసిబుల్ కాంప్రమైజ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై చెన్నైలో జరిగిన సెమినార్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సార్. జమిలీ ఎన్నికల వల్ల పాలనా వ్యవస్థ గాడిలో పడుతుంది అండ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పి కామెంట్ చేశారు. ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికల వల్ల జీడిపి పెరుగుతుంది అన్నారు సార్. పవన్ కళ్యాణ్ చెప్పిన దానిలో నిజం ఉందా సార్? అంటే జీడిపికి జమిలీ ఎన్నికలకి సంబంధం? పవన్ కళ్యాణ్ పూర్తి ప్రసంగం నేను చూడలేదు కనుక మరి ఆయన ఏ రీజనింగ్ ఇచ్చాడో నాకు తెలియదు. ఇప్పుడు 1950s నుంచి 1967 వరకు దాదాపు లేట్ 60s వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికలే, ఎక్కడా తేడా లేదు. మరి భారతదేశ జీడిపి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు జీడిపి పెరుగుదల రేటు 2 to 3% రాట్లే. ఇప్పుడు ఇంత కోవిడ్ వచ్చాక, ఇంత గ్లోబల్ టర్మాయిల్ వచ్చాక, జియో పాలిటికల్ టెన్షన్స్ వచ్చాక ఇప్పటికీ 6% పైన అభివృద్ధి అవుతుంది. అంటే జమిలీ ఎన్నికలు ఉన్న సమయంలో 3% ఉంటే జీడిపి, ఇప్పుడు జమిలీ ఎన్నికలు లేని టైంలో 6% ఉంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా జమిలీయే. మీకు ఈ 2014 జమిలీయే, 2019 జమిలీయే, 2024 జమిలీయే. అట్లీస్ట్ విభజన తర్వాత 2 సార్వత్రిక ఎన్నికలు జమిలీయే. తెలంగాణలో 2019లో జరిగింది, 2018లో జరిగింది, 24లో జరిగింది, 23లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా చాలా వేగంగా జీడిపి పెరిగి ఉండాలి. పెరిగిందా జమిలీ వల్ల? లెట్ us స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మన బీజేపీ వైఖరిని సమర్థించాలి కనుక బీజేపీ స్పోక్స్ పర్సన్గా పవన్ కళ్యాణ్ మాట్లాడదలుచుకుంటే నేను చేయగలిగింది లేదు. రీజనింగ్ అయితే ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేను మీకు 2 ఉదాహరణలు ఇచ్చాను. సో జమిలీ ఎన్నికలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఒరిస్సా జమిలీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం మీరు ఈ 2 రాష్ట్రాలు తెలంగాణ కన్నా చాలా చాలా వేగంగా అభివృద్ధి చెందాలి కదా. ఎందుకంటే జమిలీ ఎన్నికల వల్ల జీడిపి పెరిగితే, తెలంగాణ జమిలీ ఎన్నికల వల్ల జరగలేదు కదా. జమిలీ ఉన్నదాన్ని మార్చాడు కేసీఆర్. 2019లో జరగాల్సింది దాన్ని 2018కి మార్చారు. దానివల్ల 2024లో జరగాల్సింది 2023లో జరిగింది. మరి జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రం చాలా ఎక్కువ అభివృద్ధి జరిగి ఉండాలి జమిలీ వల్ల. మీరు ఎక్కడన్నా డేటా తీయండి. జమిలీ అంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, పార్లమెంట్ ఎన్నికలతో సంబంధం లేకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు. ఈ 2 రాష్ట్రాల జీడిపి గ్రోత్ రేట్స్ను కంపేర్ చేస్తే ఎక్కడైనా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కచోట జరిగిన చోటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అని చూపెట్టగలదా పవన్ కళ్యాణ్? ఉంటే నేను ఒప్పుకుంటా, నాకే అభ్యంతరం లేదు. లెట్ దెర్ బి ఏ డేటా కదా. జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. జమిలీ ఎన్నికలు కాని రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇవి ఉన్నాయి. లెట్ దెర్ బి ఏ కంపారిజన్. జీడిపి గ్రోత్ లాస్ట్ 10 years, ఎందుకంటే 2019, 2024 ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ 10 ఏళ్లలో జీడిపి గ్రోత్ను మ్యాపింగ్ చేద్దాం. ఎక్కడన్నా జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో
అంటే పార్లమెంట్ అసెంబ్లీ కలిపి జరిగిన రాష్ట్రాల్లో వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేయనియండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. రెండోది, మూడవది, అసలు జమిలీ ఎన్నికలకు ఆర్థిక వృద్ధికి ఏం లింక్ ఉంటుంది? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అసలు జమిలీ ఉన్నా లేకపోయినా నిరంతరం పొలిటికల్ మూడ్లోనే ఉంటాయి, ఎలక్టోరల్ మూడ్లోనే ఉంటాయి. మీకు ఆపరేషన్ సింధూర్ జరిగింది, మీకు పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ జవాబు చెప్తామని ఎక్కడ మాట్లాడాడు? పార్లమెంట్లో మాట్లాడలే. ఆర్మీ కంటోన్మెంట్కి పోయి మాట్లాడలే. ఎక్కడ మాట్లాడాడు? బీహార్లోని పొలిటికల్ సభలో మాట్లాడాడు. ఎందుకు బీహార్లో మాట్లాడాడు? బీహార్లో అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి, మనకు తెలియదా? అంటే ఇలా దట్ ఈస్ హౌ ద పొలిటీషియన్ బిహేవ్స్. పొలిటీషియన్ నీవు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి పని ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. అలా చేయడం తప్ప ఒప్ప అని మనం చర్చించుకోవచ్చు, కానీ పొలిటీషియన్ పని అంటే ఎన్నికలు గెలవడమే కదా. సో నిరంతరం ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. సో అందువల్ల దానికి జమిలీకి ఏం సంబంధం? సో నిరంతరం ఎలక్టోరల్ మోడ్, నిరంతరం పొలిటికల్ మోడ్. ఇక మీకు ఇంకోటి కూడా చెప్తాను. జమిలీ ఎన్నికల వల్ల రాజకీయ అస్థిరత ఉంటుంది. జమిలీ ఎన్నికల వల్ల రాజకీయ అస్థిరత వల్ల వృద్ధి రేటు దెబ్బతింటుంది అనుకున్నారు అనుకోండి. మీకు దేశంలో అతిపెద్ద ఆర్థిక మార్పులు ఎప్పుడు జరిగాయి? 1991లో జరిగాయి. అప్పుడు ఎవరు స్థిరమైన ప్రభుత్వం ఉందా? మైనారిటీ ప్రభుత్వం ఉంది. మీరు 2004 నుంచి 2009 వరకు జీడిపి గ్రోత్ రేట్ చూడండి. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న 8%, 9% గ్రోత్ రేట్ ఉంది. మరి అప్పుడు సంకీర్ణ ప్రభుత్వమే ఉంది కదా. మీరు అప్పుడేమీ స్థిరమైన ఏకపార్టీ ప్రభుత్వం లేదు కదా. మరి అప్పుడు ఎందుకు వృద్ధి రేట్ ఎక్కువ ఉంది? ఈ 10 ఏళ్ళుగా మీకు ఏనాడు కూడా 2004, 2009 మధ్య సాధించిన వృద్ధి రేటు సాధించలేకపోయామే. మరి ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉన్న ఎందుకు సాధించలేకపోయాము? లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంటే మీకు ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు అవసరం అంటే నిరంతరం ఎలక్షన్ మోడ్లో ఉంటారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ప్రభుత్వం పనిచేయకుంటుంటుంది. నాకు ఇది చెప్పండి, డేటాను మీరు ప్రతి జీడిపి ఫిగర్స్ ఎవ్రీ క్వార్టర్ వస్తాయి మీకు. పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎన్నికలకు ముందు క్వార్టర్లో జీడిపి ఏమైనా దెబ్బతింటుందా? ఇప్పుడు ఆ వాదన ఏంది? జమిలీ ఎన్నికల వల్ల జీడిపి పెరుగుతున్న వాదనకి ఏంటి? ఎప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉండే వరకు గవర్నెన్స్ దెబ్బతిని ఎకానమీ దెబ్బతింటుంది అన్నారు. దేర్ షుడ్ బి డేటా కదా. ఇప్పుడు 2024 మేలో ఎన్నికలు జరిగాయి మీకు ఆంధ్రప్రదేశ్. లెట్ పవన్ కళ్యాణ్ గివ్ మీ ద డేటా. 2024 ఎన్నికలకు ముందు త్రైమాసికాన్ని 2021లోనో 22లో త్రైమాసికాన్ని కంపేర్ చేయండి. ఎక్కడన్నా జీడిపి గ్రోత్ డేటాలో తేడా ఉందా? అంటే ఈ థియరీ ప్రకారం ఎన్నికలకు ముందు 3 నెలల్లో జీడిపి దెబ్బతినాలి కదా. ఎందుకంటే ఎలక్షన్స్ ఉంటే జీడిపి దెబ్బతింటుందనే కదా, ఎప్పటికప్పుడు ఎలక్షన్ ఉంటాయి. మరి ఎలక్షన్లో జీడిపి దెబ్బతింటుందా? ఎప్పుడైనా మీరు ఎలక్షన్ ఉన్న క్వార్టర్ను ఎలక్షన్లు లేని క్వార్టర్ను కంపేర్ చేయండి. జీడిపి దెబ్బతిని ఉన్నట్టు డేటా ఉంది ఎక్కడన్నా? సో ఈ లాజిక్ అది జీడిపికి జమిలీ ఎన్నికలకు. దయచేసి ఈ డేటా అంతా మా ముందు పెడితే వీల్ యాక్సెప్ట్ యూ. అబుజ్మడ్ ఎన్కౌంటర్లో భారీ దెబ్బ తగిల తర్వాత మావోయిస్టులు ఒక లేఖ రాశారు సార్ కేంద్ర ప్రభుత్వానికి. లేఖలో చాలా అంశాలను ప్రస్తావించారు. 40 రోజులు కాల్పులు విరమించి చర్చలకు ఎదురు చూసాం, అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకోలేదు. పాకిస్తాన్ కోరింది, కాల్పుల విరమణ చేశారు మీరు. మేము కోరుతూ ఉన్నాం, మా వాళ్ళు చనిపోతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. మేము కాల్పుల విరమణ కోరితే మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు అనేది మావోయిస్టులు అడుగుతున్న ప్రశ్న సార్ కేంద్ర ప్రభుత్వాన్ని. ఏమంటారు? అసలు అంటే చర్చలు జరపాలి అనేది రైట్ ఆర్గ్యుమెంట్. ఇక పాకిస్తాన్ మావోయిస్టులు ఈ రెండింటిని మనం ఒక రకంగా చూసి అక్కడ చర్చలు జరిపారు కనుక ఇక్కడ చర్చలు ఎందుకు జరపడం లేదు, అక్కడ కాల్పుల విరమణ దొరక ఇక్కడ కాల్పుల విరమణ జరపడము అనే దాన్ని కంపేర్ చేయలేము. అక్కడ కూడా మీకు పాకిస్తాన్ నుంచి ఆఫర్ వచ్చింది, భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇక్కడ కూడా మేము ఆఫర్ ఇచ్చాం కదా కాల్పుల విరమణకు. ఎస్, ప్రభుత్వం దీని అవకాశంగా తీసుకోవాల్సి ఉండే, అనుమానం లేదు. కానీ దాన్ని పాకిస్తాన్తో పోల్చినప్పుడు మళ్ళీ చాలా సమస్యలు వస్తాయి. పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్తో కంపారిజన్ అవసరం లేదు. కానీ బట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే మావోయిస్టుల వైపు నుంచి
ఏదైనా కారణం కానీ వాళ్ళు బలహీన పడుతున్నారో వాళ్ళు దెబ్బతింటున్నారో రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళు చర్చలు ఆఫర్ చేశారు. ఖచ్చితంగా కేంద్రం దాన్ని సానుకూలంగా తీసుకొని చర్చించాల్సి ఉండే. ఎందుకంటే ఈ సమస్య ఇట్స్ ఎ పొలిటికల్ సమస్య, ఇది నాట్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే చూసి, దాని ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లంగానే చూసి మిలిటరీ సొల్యూషన్ ద్వారా పరిష్కరిస్తామనుకుంటే అది పొరపాటు. మీరు భారతదేశ ప్రభుత్వాలు, ఇన్ని ప్రభుత్వాల స్టేట్మెంట్లు చూడండి. ప్రతి ప్రభుత్వము ప్రతిసారి ఏం చెప్తుంది, ఇది మేము పొలిటికల్ ప్రాబ్లంగానే చూస్తున్నామంటారు. ఈవెన్ అమిత్ షా స్టేట్మెంట్లో కూడా మేము దీన్ని కేవలం ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లంగా చూడడం లేదని అంటారు. మరి అలాంటప్పుడు మావోయిస్టుల ఉద్యమాలు పెరగటానికి, ఉనికికి కారణమైన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని అడ్రస్ చేయకుండా కేవలం మేము తుపాకులతోనే అణచివేస్తామంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త కాదు. ఇంతకన్నా భయంకరమైన అణచివేత కూడా జరిగింది. లాస్ట్ 60 years నుంచి, అంటే 1967లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రాసెస్ నక్సలిజం అనేది ఇవాళ 58 ఏళ్ళైంది. 58 ఏళ్లలో ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించాయి, ఎంతమంది నాయకుల్ని కాల్చిపడేసింది. అయినా మళ్ళీ ఈ అంశం ఎందుకు వస్తోంది? సో అంటే 60 ఏళ్ళ అనుభవం మనకి ఏం చెప్తోంది? ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం, ఇట్ ఈజ్ లింక్ టు సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం ఉన్న అంశము. వాళ్ళు రైజ్ చేస్తున్న జల్, జంగల్, జమీన్ అనే ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు, ఆదివాసీలలో ఆ సమస్యలకు వాళ్ళు ఫీల్ అవుతున్న సమస్యలు, వాళ్ళు అనుసరిస్తున్న మార్గం తప్పు కావచ్చు. మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే మేము రాజ్యాధికారం సిద్ధించుకుంటాం, సాయుధ పోరాటం ద్వారా భారతదేశ రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకుంటాం, ఐ డోంట్ బిలీవ్ ఇట్. అది సాధ్యం కాదని నేను చాలాసార్లు చెప్పాను. కానీ వాళ్ళు రైజ్ చేస్తున్న అంశాలు జల్, జంగల్, జమీన్ అనే అంశాలకైతే రిలవెన్స్ ఉంది. ఇది మావోయిస్టు కావాల్సిన అవసరం లేదు, ఇది రిలవెన్స్ ఉందని చెప్పడానికి. ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ చెప్పే అంశమే. ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ మావోయిస్టులు కారు, ప్రజల సమస్యల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ మావోయిస్టులు కారు. అందువల్ల మీరు ప్రభుత్వము మేము నిర్బంధంతోనే, మేము ఎన్కౌంటర్లతోనే, అది కూడా మనం చూస్తూ ఉంటాం. భీకర్ ఎన్కౌంటర్ జరిగింది, 10 మంది మావోయిస్టులు చనిపోయారు. అంటే భీకర్ ఎన్కౌంటర్లో 10 మంది చనిపోయి ఏకపక్షంగా చనిపోరు కదా. అందువల్ల అలా డెఫినెట్గా చాలామందిని అరెస్ట్ చేసి కాల్చిపడేస్తున్న బూటక్ ఎన్కౌంటర్లు ఉన్నాయన్న ఆరోపణలు కూడా చాలా సంఘాలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నిజానిజాలని పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది. ఈవెన్ కోర్టులు కూడా తీర్పులు చెప్పాయి, ఒక ఎన్కౌంటర్ను కూడా మీరు మర్డర్గా రిజిస్టర్ చేసి దానిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని కోర్టులు తీర్పులు చెప్పాయి, నేను చెప్పడం కాదు. సో అందువల్ల మావోయిస్టులు రైజ్ చేస్తున్న అంశము చర్చలు ఎందుకు ప్రభుత్వం జరపదు అనేది కరెక్ట్ క్వశ్చన్. చర్చలు జరపాలి అని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే చర్చలు దేని కొరకు జరపాలి? ఇవాళ ప్రజల కొరకు జరపాలి. మావోయిస్టులు ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు, ఆదివాసీ గ్రామాలు నలిగిపోతున్నాయి. అందువల్ల చర్చలు ప్రజల కోణంలో జరపాలి. భారత రాజ్యాంగం లోబడి చర్చలు జరపండి. చర్చలు మీరు వెళ్ళండి, మేము అధికారంలో కూర్చుంటామని చర్చలు జరిగాయి కదా. సో ఈ చర్చలు జరుగుతున్న సమయంలో అనుసరించాల్సిన మొడాలిటీస్ ఏంటి, వీటిపైన ఉండాలి. కానీ మేము చర్చలకు అవకాశాన్ని కంప్లీట్గా మేము పట్టించుకోమంటే, భారత ప్రభుత్వము మీకు జమ్మూ కాశ్మీర్లో ఉన్న సంస్థలతోనూ, ఈశాన్య భారతదేశంలో సంస్థలతోనూ కూడా చర్చలు జరిపాయి కదా. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటువంటి ఏర్పాటువాద సంస్థలతో కూడా చర్చ జరిపింది కదా. బోడోల్యాండ్ ఉద్యమాలతో చర్చ జరిగి ఆఖరికి వాళ్ళతో రాజకీయంగా కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి కదా. సో ఇవాళ నార్త్ ఈస్ట్లో, జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదులతో కూడా మనం చర్చలు జరుపుతున్నామే. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వారితో కూడా చర్చ జరుపుతున్నామే. ఆఖరికి దేశం పైన మన సింధూరాన్ని చెరిపివేసిన వారితో కూడా మేము చర్చించుతాం, కానీ అది టెర్రరిజం గురించి చర్చిస్తాం అని అంటున్నాం కదా. సో మీకు పాకిస్తాన్తో కూడా చర్చించడానికి భారత ప్రభుత్వం వ్యతిరేకం కాదు. మరి జయశంకర్ స్టేట్మెంట్ చూడండి, భారత ప్రభుత్వం ఏమంటోంది, తీవ్రవాదుల తీవ్రవాదం గురించి పాకిస్తాన్తో చర్చిస్తామంటున్నారు. మరి అదే వీళ్ళతో చర్చించడానికి ఏమన్నా, అయ్యా మావోయిస్టులారా మీరు ఈ ఆయుధాలు వదిలేయాలని చర్చించండి.
ఈ సాయుధ పోరాట పంతాను వదిలేయండి అని చర్చించండి, దాన్ని చర్చించడానికి అభ్యంతరం ఏంటి? ఇక వీళ్ళు పట్టుకొని చంపేశారు అనేది ఆరోపణ. అజ్మల్ కసబ్ లాంటి తీవ్రవాదికి కూడా భారతదేశ లీగల్ ప్రాసెస్ ఇచ్చాము. అతనికి లాయర్ను పెట్టుకోమని, కేసు వాదించుకోమని, త్రూ ప్రాసెస్లో చట్ట ప్రకారమే వాళ్ళని ఉరి తీశారు తప్ప అజ్మల్ కసబ్ను కాల్చిపడేలే. వాడు ఘోరంగా ముంబై నది వీధుల్లో సామాన్య ప్రజల్ని అన్యాయంగా కాల్చి చంపిన భారత రాజ్యము వాడిని ఏ రకం కాల్చేశారు? కాల్చి వెళ్ళే కదా, ఉరి తీశారు కదా. ఇప్పుడు తహవూర్ రాణా ఉన్నాడు, భారత ప్రభుత్వానికి అమెరికా అప్పచెప్పింది. తహవూర్ రాణా ఇప్పుడు భారతదేశ భద్రతా బలగాల చేతిలో ఉన్నాడు. వాడు ముంబై దాడుల కారకుడు. మనం ఎందుకు కాల్చి పడేస్తలేరు? వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయచ్చు కదా. తహవూర్ రాణాని ఎన్కౌంటర్ ఎందుకు చేయదు భారత ప్రభుత్వము? చేయదు. ఎందుకు చేయదు అంటే భారతదేశం ఇది రూల్ ఆఫ్ లా ఉన్న దేశం. లేకుంటే తహవూర్ రాణా ముంబై దాడులకు కారణమైన వ్యక్తిని అమెరికా అప్పగిస్తే వాడిని మనం ఏం చేస్తున్నాం? హై సెక్యూరిటీ ప్రిజన్లో పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి వాడికి విచారణ చేసి వాడిని అప్పుడు శిక్షిస్తాం. వాడు ఉరి శిక్ష వేస్తుందో ఏమొస్తుందో అది కోర్టు చేస్తుంది. ఇదే రకమైన విషయం మావోయిస్టులకు కూడా వర్తిస్తుంది కదా అని. సో తహవూర్ రాణా, అజ్మల్ కసబ్లకు భారతదేశ రాజ్యాంగం వర్తించినప్పుడు మావోయిస్టులకు కూడా భారత రాజ్యాంగము, భారతదేశ చట్టాలు వర్తించవా అనే క్వశ్చన్ అయితే వ్యాలిడ్ క్వశ్చన్ కాదా? మీరు కూడా వాళ్ళు నేరం చేస్తే శిక్షించండి చట్టబద్ధంగా, రూల్ ఆఫ్ లా ప్రకారం. ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేయడానికి తహవూర్ రాణా ఎన్కౌంటర్ చేయలే, అజ్మల్ కసబ్ని ఎన్కౌంటర్ చేయలే మనం. ఏమన్నా అలాంటప్పుడు నంబాల కేశవరావుని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తావు? ఎన్కౌంటర్ వాళ్ళు చేసిన ఆరోపణ నిజమైతే వాళ్ళను అంటే కేవలం నిరాయుధుని ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణ కదా. అదే నిజమైతే మరి ఈ క్వశ్చన్ వస్తుందా రాదా? మావోయిస్టులకైనా ఎవరికైనా రూల్ ఆఫ్ లా వర్తించాలి కదా. ప్రభుత్వం అనేది చట్టం ప్రకారమే పనిచేయాలి తప్ప చట్ట విరుద్ధంగా పనిచేస్తానికి ప్రభుత్వానికి కూడా హక్కు లేదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.